ఆంధ్ర ప్రాన్ మసాలా. దీనికి ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, విడిగర మసాలా ముందుగా వేసుకొని ప్రాన్స్ అయితే డైరెక్ట్గా వేసుకోవాలి. అలా డైరెక్ట్గా వేసుకుంటేనే మనకి హోమ్ స్టైల్లో మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పౌడర్ కొద్దిగా మెంతాకు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే దీనికి ఒక పోపు వేయాలి. ఆ పోపులోనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చిన్న వెల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీని పోపు అనేది లాస్ట్లో వేసుకోవాలి ప్రాన్స్ కుక్ అయిన తర్వాత. అలా వేసుకుంటేనే మనం రైస్లోకి కానీ మంచిగా తిన్నప్పుడు నోటికి తగులుతాయి ఉల్లిపాయలు అవన్నీ. ఇలా డైరెక్ట్ కుక్ చేసుకుంటేనే ప్రాన్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ. ఆంధ్ర ప్రాన్ మసాలా. దీనికి ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, విడిగర మసాలా ముందుగా వేసుకొని ప్రాన్స్ అయితే డైరెక్ట్గా వేసుకోవాలి. అలా డైరెక్ట్గా వేసుకుంటేనే మనకి హోమ్ స్టైల్లో మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పౌడర్ కొద్దిగా మెంతాకు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే దీనికి ఒక పోపు వేయాలి. ఆ పోపులోనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చిన్న వెల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీని పోపు అనేది లాస్ట్లో వేసుకోవాలి ప్రాన్స్ కుక్ అయిన తర్వాత. అలా వేసుకుంటేనే మనం రైస్లోకి కానీ మంచిగా తిన్నప్పుడు నోటికి తగులుతాయి ఉల్లిపాయలు అవన్నీ. ఇలా డైరెక్ట్ కుక్ చేసుకుంటేనే ప్రాన్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.